ఉపవాసాన్ని ప్రార్థించడం. చూడండి, ఈ ఉపవాసం అనేది ఇంకా బలం కలది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఉపవాసం నీ వల్ల అయితే చేయొచ్చు, కానీ ప్రార్థన ఖచ్చితంగా చేయాలి. ఉపవాసం చేస్తే మంచిదే, కానీ ఇంకా ప్రార్థన చేయడము, నువ్వు ఉపవాసం ఉండకపోయినా పర్వాలేదు, కానీ ప్రార్థన ఎక్కువగా చేయాలి, దేవుని స్థుతించాలి. ఇందాక ఒక చిన్న మాట సాక్ష్యం విన్నాం. ఒక ముసలామె, ఆమె చేసిన స్తుతి, స్తోత్రం 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 అనే మాట ఎంత గొప్ప కార్యం చేస్తుంది. స్తుతించడం ద్వారా, స్తుతి చెల్లించడం ద్వారా, స్తోత్రం చెబితే అంత జరుగుతుందా? దేవుని వాక్యం తెలుస్తుంది. చిన్న పిల్లల స్తుతుల ద్వారా ఒక దుర్గం నిర్మించబడుతుందంట. కీర్తన గ్రంథం రాయబడింది. చిన్న పిల్లల స్తుతుల ద్వారా ఒక దుర్గం దేవుడు నిర్మిస్తాడు. దుర్గం కోటలు అది కట్టబడుతుందంట. స్తుతి చెల్లిస్తా ఉంటే కార్యాలు దేవుడు చేస్తాడంట. ఎందుకంటే స్తుతించడం ద్వారా దేవుని నామం మహిమపరచబడతా ఉంటుంది, హెచ్చించబడతా ఉంటుంది, సాతాను శక్తులు అరిచివేయబడతా ఉంటుంది. గట్టిగా సఫలపడతాము. దేవునికి మహిమ కలుగాక, హల్లెలూయా. మనం మాత్రం కాదు రూపాంతరం చెందడము, మన సంఘం మాత్రం కాదు, మన ఉన్న ప్రాంతం మాత్రం కాదు, దేశమంతా కూడా రూపాంతరం చెందుతుంది, దేశమంతా కార్యాలు జరుగుతుంది. కాబట్టి ఈ రూపాంతర శిఖరము, ఈ రూపాంతర ప్రార్థన శిఖరము, ఆ శిఖరానికి చేరడానికి ఈ యొక్క టైటిల్స్ పెట్టడం జరిగింది. ప్రార్థన చేసి మరి ప్రార్థనలో ఎదగాలనే ఆశ. మేము ఇది ఒక్కటే కాదు, ఇంకో 2-3 ప్రార్థన అంశాలు పెట్టి ఇలాగా మేము చేస్తూ ఉన్నాము. దైవ సేవకుల కొద్ది బేరాక టీం అని, ఇంకొకటి ఆల్ నైట్ ప్రేయర్, ఇలాగా కొన్ని టీమ్స్గా కలిసి ప్రార్థన, 6 గంటల ఉపవాస ప్రార్థన, ఇలాగ కొన్ని జరుగుతూ ఉంది. ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎంతోమంది దైవ సేవకులు టైటిల్ పెట్టడం మాత్రం కాదు, కానీ ప్రార్థన చేయాలి. కానీ ప్రార్థన చేస్తా అనే టైంలో ఏమొస్తుందంటే దురాత్మ శక్తి పోరాటం మధ్యలో వివాదాలు, వాదాలు, గొడవలు తీసుకొస్తుంది. ఈ విషయంలో జాగ్రత్త ఉండాలి. దాన్ని ఖండించి తొలగించి ప్రార్థన ఎదగాలి మా ఆశ, మా ఆకాంక్ష. దాని వరకు ప్రార్థన చేద్దాము. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించును గాక. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగుగాక, హల్లెలూయా. అదే సమయంలో మరి శంకరయ్య గారు కూడా వచ్చి 2 మాటలు చెప్తారు. 5 నిమిషాలు ప్రార్థన గురించి. అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున దైవ సేవకులకు ప్రార్థన చేసిన మీకు అందరికీ కూడా హృదయపూర్వకంగా చెల్లిస్తున్నాను. చాలా అద్భుతంగా ఇప్పుడు నేను అంటే 2010 వరకు ఈ హొసన్న మినిస్ట్రీలో మాత్రం మోకాలు అనుభవిస్తున్నాను, మర్చిపోయాను. మళ్ళీ ఈరోజే మోకాల మీద కూర్చున్నాను. దేవునికి మహిమ కలిగింది. 2010 వరకు హొసన్న మినిస్ట్రీలో మోకాల అనుభవం చాలా అద్భుతంగా ఉంటుంది. 2010 తర్వాత నా డబ్బు నేను కొట్టుకునే వాళ్ళు మొదలు మర్చిపోయాను. మళ్ళీ ఇప్పుడు జనాల ద్వారా సంఘంలో కూర్చొని మోకాలు అనుభవిస్తే చాలా కాలు బాగా వచ్చినాయి. కానీ ఎవరు చెప్పుకోవాలి? నాకు నేనే చెప్పుకున్నాను. నొస్తాయి కాదు, ఎందుకంటే అలవాటు తప్పితే నొస్తాయి. నాకు అలవాటు తప్పింది కాబట్టి నొచ్చింది, మీకు అలవాటు లేదు కాబట్టి మీరు స్టాండ్గా కూర్చున్నారు. హల్లెలూయా. కాబట్టి ప్రార్థన బ్రతికిస్తుంది, ప్రార్థన జీవింపచేస్తుంది. సార్ మా ప్రార్థన వింటారా సార్? ఇన్ని రోజులు ఇప్పటిదాకా చేశాము, కర్ణాటక చేసాము, ఆంధ్ర చేసాము, అక్కడ చేసాము, అన్ని దేశాల కోసం చేసాం సార్. మేము ఎక్కడ ఉన్నాం, బెంగళూరు ఎక్కడ ఉంది, అమెరికా ఎక్కడ ఉంది అని మేము చేస్తే ప్రార్థన దేవుడు వింటాడా సార్ అని మీరు అనుకోవచ్చు. కానీ తప్పకుండా ఇప్పటిదాకా చాలా వండర్ఫుల్గా మాట్లాడుతున్నారు, వింటాడు. మనం ఇక్కడ నుంచే ఫోన్ చేస్తే అమెరికా హాలో అంటున్నారు, అమెరికాలో ఫోన్ చేస్తే ఇక్కడ హాలో ఉంటాయి. మనం వైర్ లేవు, ఏం లేవు. ఈయనకి ఎంత టెక్నికల్ ఉంటే నిన్ను నన్ను సృష్టించిన దేవునికి ఎంత టెక్నికల్ ఉండాలి. హల్లెలూయా. అద్భుతంగా నీ ప్రార్థన వింటాడు. కాబట్టి అప్పుడంటే ఇంకో వైర్లు ఉండే, వైర్లతోనే ఫోన్ మాట్లాడుతుంటే ఇప్పుడు వైర్ లేదు, ఏం లేదు. కొందరు జేబులో ఫోన్ పెట్టుకొని చెవులో పెట్టుకొని వాళ్ళు ఎత్తునే ఉంటున్నారు, మాట్లాడుకుంటూ ఎత్తున్నారు. ఆ మాట ఇలా మాట ఎందుకంటే నీ మాట నా మాట అందరి మాట వినటైన ఒక కన ఉన్నాడు, ఆయన పేరే నజరుడైన యేసు. బైబిల్లో ఒక మాట ఉంది, మీరు చదవదు, మీకు అందరికీ తెలిసే. కపెర్నహూము అనే పట్టణంలో ఒక శతాధిపతి ఉన్నాడు. శతాధిపతి అంటే 100 మంది మీద ఒక అధిపతి ఉంటాడు. అధిపతి దగ్గరికి ఒక ఆయన వచ్చాడు. అయ్యా, నా దాసుడు అనారోగ్యంతో బాధపడుతున్నాడు అయ్యా, అప్పుడే మంచం మీద బండబెట్టి వచ్చారు. ఇప్పుడు మనకు జ్వరం వస్తే హాస్పిటల్